ఒక ప్రశ్న. నేను ఏదైనా ఒక మొక్కను తీసుకొచ్చి నాటాను అనుకోండి. ఒక మొక్కను తీసుకొచ్చి నాటితే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను ఆ మొక్క నుంచి? ఆ మొక్క ఏం చేయాలి? ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం చేయాలి? ఫలాలు ఇవ్వాలి. ఫలాలు ఇవ్వకపోయినా, ఎదగకపోయినా నేను నాటిన వృక్షం వల్ల, లేకపోతే నేను నాటిన మొక్క వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కదా, ఖచ్చితంగా ఉండదు. అంటే నా పర్పస్ ఆఫ్ ప్లాంటింగ్ ఏ ట్రీ అంటే ఏంటి? ఎదగాలి. అదేవిధంగా ఒకసారి ఆలోచించుకున్నట్లయితే క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఉన్న మనందరం కూడా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఎదగడానికి పిలుచుకున్నాడా? లేకపోతే ఓకే విశ్వాసం అయిపోయావు చాలు, ఇంకా విశ్వాసం అయిపోయావు కాబట్టి ఇంక చాలు, ఇంక నువ్వు ఏం చేయక్కర్లేదు అని చెప్పేసి అట్లా ఏముందా? లేదు కదా. సో రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి, విశ్వాసగా పిలువబడుచున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలి. సో ఒకసారి చూద్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొంది. చాలండి. సో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. అంటే మనం ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. అంటే ఆత్మీయంగా మనం ఎదగాలి. అంటే ఈ రోజుల్లో ఆత్మీయంగా ఎదగడం అనేది కరువైపోయింది. చెప్పాలంటే ఆత్మీయంగా ఎదగడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే మనకి చాలా అడ్డంకులు ఉన్నాయి. బిజీ లైఫ్స్ ఉన్నాయి, లేదా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, బిజీ జాబ్స్ ఉన్నాయి, లేదా ఏమంటారు చాలా చదువుకోవాల్సింది ఎక్కువ ఉంది. సో కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఇట్లా చూసుకుంటా పోతే మనకి ఆత్మీయ ఎదగడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. నేను అవన్నీ చెప్పాలనుకోవట్లేదు, కానీ ఒక విషయం మాత్రం మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం విశ్వాసులుగా పిలుస్తున్నాము, సంవత్సరాల తరబడి చర్చలకు వస్తున్నాము, ఏమంటారు సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. బట్ అనుకున్న స్థాయిలో, అనుకున్న రీతిలో మనం ఆత్మీయంగా ఎదగట్లా. ఎందుకు ఎదగట్లేదని చెప్పేసి ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నారా? అంటే ఈరోజు నేను మొక్క నాటాను అనుకోండి, సంవత్సరం తర్వాత ఏమవ్వాలి? అది చెట్టు అవ్వాలి. 10 సంవత్సరాల తర్వాత ఏమవ్వాలి? ఒక మహావృక్షం అవ్వాలి. అంతేనే కదా. మరి ఈరోజు నువ్వు విశ్వాసిగా మారావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నా 10 ఏళ్ళ కింద నేను రక్షించబడ్డాను. నేను ఇంకా విశ్వాసిగానే ఉండి నేను ఇంకా ఎదగకుండా అదే స్థితిలో ఉంటే ఏం ఉపయోగం? నా వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి సో మన ఆత్మీయంగా ఎదగడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి, ఆత్మీయంగా ఎదగకుండా ఉండడానికి. సో ఈరోజు ఆ ఒక విషయం నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మెయిన్గా ఏంటంటే నిన్ను నువ్వు ఏ విధంగా ఎంచుకుంటున్నావు? హౌ యు ఆర్ కౌంటింగ్ యువర్ సెల్ఫ్. ఈరోజు నేను చెప్పాలనుకుంటాను ఇదే. ఎందుకంటే మనం గురించి మనం సరిగా అర్థం చేసుకోకుండా మనం ఆత్మీయంగా ఎదగలేము. నా గురించి నాకు అర్థం కాకుండా నేను ఆత్మీయంగా ఎలా ఎదుగుతా? నా గురించి నాకు అవగాహన లేకుండా నేను ఆత్మీయంగా ఎలా ఎదుగుతాను? అంటే నా గురించి నేను ఒక తప్పుడు అవగాహన ఉంటే నేను ఆత్మీయంగా ఎలా ఎదుగుతా? చెప్పండి. అంటే నా గురించి, లేకపోతే నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేను దేవుని పరిచయం ఎలా పాల్గొంటాను? ముందుకు ఎలా రాగలుగుతాను? అవునా కదా. సో ముందుకు రావటం అనేది జరగదు. అంటే ఈరోజు ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మన గురించి మనకి సరైన అవగాహన, సరైన ఎస్టిమేషన్ లేదు. సెల్ఫ్ ఎస్టిమేషన్, సింపుల్గా చెప్పాలంటే. అంటే మన గురించి మనకి సరైన అవగాహన లేకపోవడం వల్ల సో మన ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము. సో ఒకసారి సెల్ఫ్ ఎస్టిమేషన్ అంటే ఏంటండి? అంటే మన మీద మనకి అవగాహన ఎట్లా వస్తుంది? ఆలోచించినట్లయితే మన గురించి మనం ఆలోచించుకుంటాం. అంటే చిన్నప్పటి నుంచి మనం ఎదిగిన విధానాన్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, ఓకే నేను ఇటువంటి మనిషిని, నేను ఇట్లాంటి మనిషిని, నాలో ఈ పాజిటివ్స్ ఉన్నాయి, నాలో ఈ నెగిటివ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకు ఒక ఫీలింగ్ అనేది పెట్టుకుంటాం. ఒక ఇంటర్నల్ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ ఫీలింగ్ని బేస్ చేసుకుని మనం ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటాం. అదొక కేటగిరీ. సో ఇంకో కేటగిరీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్, నువ్వు ఇలాంటి వ్యక్తివి, లేకపోతే మన పేరెంట్స్, లేకపోతే ఫీడ్బ్యాక్, మన ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, స్కూల్స్లో టీచర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. చిన్నప్పుడు నేను బాగా చదువుకున్న వ్యక్తిని అనుకోండి, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇది కాలేజ్కి వెళ్ళాక నేను బాగా చదవగలను అన్న కాన్ఫిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు నేను సరిగ్గా చదవట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను
చెడమట అని చెప్పేసి చాలా ఏమంటారు ఇష్టం వచ్చినట్లు లిఖిలు తిప్పేసి నన్ను చాలా డిగ్రేడ్ చేస్తారనుకోండి, నాకు ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అరే నేను ఎందుకు చేతగానేమో, నేను ఎందుకు పనికిరానేమో అనే ఫీలింగ్ వస్తుందా రాదా? ఎవరికైనా వస్తుంది. అంటే ఒక పాజిటివ్ని చూసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక నెగిటివ్ని చూసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది? వెనక్కి వెళ్ళిపోయే అవకాశము ఉంటుంది. అంటే ఏదైనా కానీ మనం సరిగా అవగాహన చేసుకోలేకపోతే మన ఆత్మీయంగా ఖచ్చితంగా ఎదగలేము. ఒకసారి చూద్దాము, మన సెల్ఫ్ ఎస్టిమేషన్ అన్నాం కదా. సో ఒకసారి ఈ వరల్డ్ పరంగా నిన్ను నువ్వు ఏ విధంగా ఎంచుకుంటున్నావు అని కనుక ఆలోచిస్తే, నిన్ను నువ్వు ఏ విధంగా ఎంచుకుంటున్నావు? ఓకే, నాకు డబ్బులు ఉన్న వ్యక్తులు అనుకోండి, నా బాగా డబ్బులు ఉంటే ఓకే నేను మంచి వ్యక్తిని, బాగా డబ్బులు లేవనుకోండి నేను చాలా తక్కువ వ్యక్తిని అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. లేదా నేను బాగా చదువుకున్న వ్యక్తిని అనుకోండి, ఓకే నేను బాగా చదువుకున్న వ్యక్తిని అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను సరిగ్గా చదువుకోకపోతే అరే నాకు కాన్ఫిడెన్స్ లేదని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. లేదంటే నా స్టాటస్ని బట్టి నన్ను నేను ఎంచుకుంటూ ఉంటాను, లేకపోతే నా ఇంటెలిజెన్స్ని బట్టి నన్ను నేను ఎంచుకుంటూ ఉంటాను, లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను పొగుడుతున్న విధానాన్ని బట్టి నేనేం చేస్తాను, నేనేంటి అన్న దాన్ని బట్టి మనం ఎంచుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి కనుక ఆలోచించినట్లయితే మన గురించి మనకి సరైన అవగాహన, సరైన ఇది లేకపోతే ఏమవుతుందంటే చాలామంది ఏంటంటే నేను ఎందుకు పనికిరానేమో అన్న ఒక డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. అంటే మన గురించి మనకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీ స్టేట్లోకి వెళ్ళిపోతారు, స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు, లోన్లీనెస్కి వెళ్ళిపోతారు. తర్వాత నేనేమీ చేయలేదని చెప్పేసి నాన్ ప్రొడక్టివ్గా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. నాకు ఏది చేత కాదు, నేనేమీ చేయలేని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది అయితే వాళ్ళు బాధ పెట్టేసుకుంటారు, నేనేమీ చేయలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళు బాధ పెట్టుకునే స్థితిలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మీరు ప్రపంచపరంగా లోకపరంగా ఆలోచిస్తే నువ్వు ఇది సాధిస్తేనే నీకు విలువ అన్నట్లు నీకు ప్రపంచం చేస్తూ ఉంటుంది. ఒకసారి మనం బైబిల్ దగ్గరికి వద్దాము. సో ద క్రిస్టియన్ బేసిస్ ఫర్ సెల్ఫ్ ఎస్టిమేషన్ అని కనుక చూసినట్లయితే, ద క్రిస్టియన్ బేసిస్ ఫర్ సెల్ఫ్ ఎస్టిమేషన్ చూసినట్లయితే ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనం చూసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఎలుదురుగాక నీవు నరికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నది. సముద్రపు చాలా సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడండి, దేవుడు నిన్ను ఏ విధంగా సృష్టించాడు? వి వర్ క్రియేటెడ్ ఇన్ ద గాడ్స్ ఇమేజ్. అంటే దేవుడు తన పోలికలో సృష్టించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు సృష్టించిన సృష్టి మొత్తం మీద ఏం చేశాడండి? నీకు అధికారం ఇచ్చి దాన్ని లోపరుచుకోమన్నాడు. అంటే నిన్ను డామినెన్స్ చేయమంటున్నాడు, నిన్ను పరిపాలించమంటున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, దేవుడు తన పోలికలో ఇచ్చాడు అంటే నిన్ను నువ్వు ఏ విధంగా ఎంచుకోవాలి? నువ్వు దేవుడి పోలికలో ఉన్నావు, దేవుని గుణాత్యాలు నీలో ఉన్నాయి, ఏమంటారు దేవుని ఇంటెలిజెన్స్ నీలో ఉంది, ఏమంటారు అవన్నీ ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఏ విధంగా ఎంచుకుంటున్నావు? నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉందా? యు ఆర్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉండాలా వద్దా? నువ్వు దేవుడి పోలికలో చేయబడ్డావు. దేవుడు నీకు అధికారం ఇవ్వడానికి దేవుడు నిన్ను సృష్టించాడు, అధికారం ఇచ్చాడు. నువ్వు సృష్టించిన ప్రతి దాని మీద నువ్వేమన్నాడు? ఏలుబడి చేసి దాన్ని లోపరుచుకోమంటున్నాడు. అప్పుడు నువ్వు ఎటువంటి వ్యక్తిని నువ్వు ఎలా ఎంచుకోవాలి? అరే నేనేమి చేతకని అని అనుకోవాలా? దేవుడు తన పోలికలో సృష్టించినప్పుడు తన ఇంటెలిజెన్స్ నీకు ఇచ్చాడు, తన ఆలోచన విధానం నీకు ఇచ్చాడు. అప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తివి? నువ్వు ఏ విధంగా ఎంచుకోవాలి? తక్కువగా ఎంచుకోవాలా? తక్కువగా ఎంచుకుని మనం బాధపడాల్సిన అవసరం ఉందా? తక్కువగా ఎంచుకోవాల్సినము ఎంత మాత్రం లేదు. ఎందుకంటే వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద గాడ్స్ ఇమేజ్. అట్ ద సేమ్ టైం దేవుడు నిన్ను నన్ను ఏంటి తన బిడ్డలుగా ఉండడానికి పిలుచుకున్నాడు. మొదటి యోహాను 3:1 చూసినట్లయితే దేవుడు నిన్ను నన్ను తన బిడ్డలుగా పిలుస్తున్నాడు. మన దేవుని బిడ్డలుగా ఉన్నాం. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలండి? కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ పిఎం కొడుకుని అనుకోండి, నా కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుంది? వేరే లెవెల్లో ఉంటుంది. నన్ను ఎవడ ఆపలేడు, నేను ఏదైనా చేసేస్తాను అన్న ఫీలింగ్ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త పిల్లలమ్మా, మరి మన కాన్ఫిడెన్స్ ఉండాలి వద్దా? మనం సరిగా ఎంచుకోవాలా వద్దా? చెప్పండి. ఎంచుకోవాల్సిన వారం ఉన్నామా లేదా?
ఎంచుకోవాల్సిన వారం ఉంది. అంటే బాగానే ఉంది, ఇప్పటివరకు సెల్ఫ్ ఎస్టిమేషన్ అన్నారు, బాగానే ఉంది, నా గురించి నన్ను ఎస్టిమేట్ చేయమనుకున్నారు, బాగానే ఉంది. దానికి ఆత్మీయ జీవితానికి సంబంధం ఏంటి అన్న ప్రశ్న రావచ్చు, మీకు ఎంతవరకు విన్నారు. సో దానికి ఆత్మీయ జీవితానికి సంబంధం ఏంటి కనుక ఆలోచించినట్లయితే ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ అంటే ఏ పూర్ సెల్ఫ్ ఎస్టిమేషన్ హిండర్స్ స్పిరిచువల్ గ్రోత్. ఏ పూర్ సెల్ఫ్ ఎస్టిమేషన్ హిండర్స్ స్పిరిచువల్ గ్రోత్. అంటే మన గురించి లేకపోతే సరైన అవగాహన లేకపోతే అది మన ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా పాడు చేసేస్తుంది. ఎందుకు పాడు చేసేస్తుంది అంటే ఒకసారి ఆలోచిద్దాం. నాకు ఎదిగే క్యాపబిలిటీ లేదు అని నేను అనుకుంటే ఎదగలుగుతానా? నాకు ఎదిగే క్యాపబిలిటీ నాకు లేదు, నేను ఎదగలుగుతానా? ఎదగలేను. నాకు టీచ్ చేసే కెపాసిటీ నాకు లేదు నేను అనుకుంటే టీచ్ చేయగలనా? చేయలేదు. నాకు ప్రీచ్ చేసే కెపాసిటీ నాకు లేదు అంటే నేను ప్రీచ్ చేయగలనా? చేయలేదు. నేను సువార్త పని చేయలేను అని చెప్పేసి నువ్వు అనుకున్నావు అనుకోండి, సువార్త పని మనం చేస్తామా? చేయలేము. సో మనం ఏ పరిచర్యలో కూడా నేను ఇన్వాల్వ్ కాలేను, నా వల్ల కావట్లేదు అని కనుక, నాకు కెపాసిటీ లేదు, నాకు క్యాపబిలిటీ లేదు అనుకుంటే ఎలా ఎదుగుతాం మన ఆత్మీయంగా? దేవుని పరిచర్యలో భాగస్వాములు కాకుండా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కూడా ఆత్మీయంగా ఎదిగే అవకాశం లేదు. అంటే నాకు క్యాపబిలిటీ లేదని నేను అనుకున్నప్పుడు, నేను ముందుకి రానప్పుడు నేను ఎలా ఎదుగుతాను? మనం ఎలా ఎదుగుతాం? ముందుకు రావాలి, క్యాపబిలిటీ ఉందని నమ్మాలి. అంటే క్యాపబిలిటీ లేదు అనుకున్నప్పుడు అక్కడే ఫుల్ స్టాప్ పడిపోయింది. నువ్వు ఎదగకుండా ఉండడానికి అక్కడే ఫుల్ స్టాప్ పడిపోయింది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండోది ఏంటంటే మనం ట్రై చేస్తాం, ఫెయిల్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం? గివప్ ఇచ్చేస్తాం. ఈజీగా గివప్ ఇచ్చేసి మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ట్రై చేస్తాం, మిస్టేక్స్ వస్తాయి, అరే ఇంకా నా వల్ల కావట్లేదు అనగానే మళ్ళీ ఏం చేస్తాము? ఓకే, దీనికి నేను పనికిరాను, ఇది నా వల్ల కాదు అని చెప్పేసి ఏం చేస్తాము? ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు ఎలాగో ఎబిలిటీ లేదు, నా వల్ల కాదు, నేను చేత కాదని చెప్పేసి మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అదో కేటగిరీ. లేకపోతే ఒక్కొక్కసారి గ్రూప్గా మనం ఆలోచించినట్లయితే మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే మేము చాలా కొద్ది మంది ఉన్నాము, మాది చాలా చిన్న సంఘం ఉంది, చిన్న సంఘం కాబట్టి మేమేమి పెద్ద పెద్ద కార్యాలు మేము అక్కడ చేస్తాము, పెద్ద పెద్ద ఎబిలిటీస్ మాలో లేవు కాబట్టి మేము పెద్ద పెద్ద కార్యాలు మేము ఎట్లా చేస్తాము, లేకపోతే మేము ఫైనాన్షియల్గా పూర్గా ఉన్నాం కాబట్టి నేను పెద్ద పెద్ద కార్యాలు చేయలేకపోతున్నామని చెప్పేస్తుంది. తర్వాత ఏమంటుందంటే నాకు అంతా తెలియదు, నాకు దేవుని వాక్యం అంతా తెలియదు కాబట్టి నేను బోధించలేను, లేకపోతే మాకు అంతా తెలియదు కాబట్టి నేను ముందుకు వెళ్ళలేను అని చెప్పేసి అదొక డ్రాబ్యాక్లా మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి అడ్డంకులుగా ఉన్నాయా లేదా? ఆలోచించినట్లయితే ప్రతిదీ అడ్డంకిగానే ఉంది. ఎందుకంటే ఎబిలిటీ లేనప్పుడు ఏ పరిచర్య చేయట్లేదు, ఏ పరిచర్య చేయనప్పుడు ఎలా ఎదుగుతాం? ఎదగలేము. సో అది లేదు. ఈజీగా గివప్ ఇచ్చేసినప్పుడు నువ్వు మళ్ళీ ట్రై చేయవు, అక్కడ ఎదగడానికి స్కోప్ లేకుండా పోయింది. లేదు నేను చిన్నవాడిని, నేను తక్కువ వాడిని, నాకేమీ తెలియదు, మా చిన్న సంఘము, మేము ఎక్కువ పరిచర్య చేయలేకపోతున్నాము, ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు కూడా మనం ముందుకి అడిగేయలేము, అంటే ఎదగలేకపోతున్నాం. అదొకటి. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ప్రాపర్ సెల్ఫ్ ఎస్టిమేషన్ ఎన్హాన్సెస్ స్పిరిచువల్ గ్రోత్. మన మెయిన్ పాయింట్ ఇది. ప్రాపర్ సెల్ఫ్ ఎస్టిమేషన్ ఎన్హాన్సెస్ స్పిరిచువల్ గ్రోత్. అంటే ఆత్మీయంగా మనకు సరైన విధానంలో ఉంటే, అంటే మన గురించి మనకు సరైన అవగాహన ఉంటే ఆత్మీయంగా ఖచ్చితంగా ఎదుగుతాం. సో ఒకసారి ఆలోచిద్దాము. సో మనకి కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్య కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకసారి ఆయన్ని మనం ఎగ్జాంపుల్గా చూసుకుని మనం ముందుకు వెళ్దాము. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. చాలా ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలంటున్నాడు. సమస్తము చేయగలంటున్నాడంట. దీని యందు నన్ను బలపరచువాని నేను సమస్తము చేస్తాను అంటున్నాడు. అంటే ఏంటి? అక్కడ ఆయన నమ్మకం ఎవరి మీద పెట్టుకున్నాడు? దేవుని మీద పెట్టుకున్నాడు. ఆయన నాకు చేత కాదని చెప్తున్నాడా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అంటున్నాడు. నేను సమస్తము చేస్తున్నాను, ఐ కెన్ డూ. ఆయన నమ్మాడా లేదా? ఆయన కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాడా లేదా? ఆయన గురించి ఆయనకు ప్రాపర్ ఎస్టిమేషన్ చేసుకున్నాడా లేదా? అరే నేను చేయగలుగుతాను, నేను చేస్తాను, నేను చేయగలను అన్న సెల్ఫ్ ఎస్టిమేషన్ ఆయన మీద ఆయనకు ఉంది. నేను చేయగలను నమ్ముతున్నాడు ఆయన. ఈరోజు మనం ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం అంటే నేను చేయగలను నమ్మకం మనకు లేదు.
ఈరోజు ఎందుకు ఎవరు పరిచర్యలో భాగస్వాములు అవ్వట్లేదు, పరిచర్యలో ముందుకు ఎందుకు రావట్లేదు అంటే నేను చెయ్యగలను అన్న నమ్మకం మనకు లేదు. ఒకసారి అపోజిట్ పౌలు గారిని చూద్దామా. సో ఆయన ఏమంటున్నాడు, నన్ను బలపరచు అనేందు నేను సమస్తము చేస్తానంటున్నాడు. సమస్తము అంటున్నాడు. అసలు ఆ మాట అనాలంటే చాలా గట్స్ కావాలి. అసలు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూసారు ఆ మాటల్లో. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంది మనకి. ఎక్కడన్నా ఉన్నాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్? అందులో 1% అన్న ఉన్న మన కాన్ఫిడెన్స్ లెవెల్. అందులో 1% అన్న మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే ఈ పాటికి మనం ఎక్కడో ఎదిగిపోయారు. మన ఆత్మీయ స్థితిలో ఎక్కడో ఎదిగిపోయారు. ఇక్కడ ఎక్కడ ఉన్నాం మనం ఎందుకు ఎదగట్లేదంటే ఆ కాన్ఫిడెన్స్ మన జీవితంలో లేదు. ఒకసారి చూద్దాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా చేయబడుదును. సరే, ఇప్పుడు ఏమంటున్నాడండి, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఏమంటున్నాడండి, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకోవచ్చు, నాకు చేత కాదు, నా వల్ల కాదు, నేను ఏం చేయలేను, నేను ఎందుకు పనికిరాను, ఐఎమ్ జీరో, ఐఎమ్ నథింగ్ అని కనుక నువ్వు అనిపించినప్పుడు ఈ వాక్యం దగ్గర ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు ఇవి. మీకు ఎక్కడ ఎవరి దగ్గర రెడ్ లెటర్స్ బైబిల్ ఉంటే మీకు అక్కడ క్లియర్గా రెడ్ లెటర్ వర్డ్స్లో కనబడుతుంది. అది నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి చూడండి. సో నా కృప నీకు చాలును. నువ్వు ఎంత బలహీనమైనా సరే నీకు బలాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే ఇస్తాడు. సో నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ మనం నమ్మాల్సిన ఎవరిని? దేవుడు నమ్మాల్సిన వారంగా ఉన్నాం. సో ఇక్కడ అపోజిట్ పౌలు ఎటువంటి నిశ్చయత కలిగి ఉన్నాడో ఈరోజు నువ్వు నేను కూడా అదే నిశ్చయత మన మీద, మనల్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం అన్న విధానాన్ని బట్టి ఉంటుంది. ఐ కెన్ డూ అని నువ్వు అనుకోకపోతే నువ్వేమీ చేయలేవు. ఐ కాన్ డూ అంటే ఏది చేయలేవు. నా వల్ల కాదనుకుంటే నా వల్ల కానట్లే ఉంటుంది. బట్ నా వల్ల అవుతుందంటే నువ్వు ట్రై చేస్తే దేవుడు నీకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. సో అంత మాత్రమే కాదు, ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. ఏమంటున్నాడండి? మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. సో కొనసాగించేది ఎవరు? దేవుడే. సహాయం చేసేది ఎవరు? దేవుడే. నీకు విశ్వాసిగా అయ్యావు. ఎదగటం అనేది దేవుడిని ఏమంటారు, రాకడ వచ్చే వరకు, యేసుక్రీస్తు దినం వరకు నేను కాపాడమనేది, అంతవరకు నువ్వు ఎదిగేది ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. దేవుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వు నేను ఏం చేయాలి? ఐ కెన్ డూ అని చెప్పేసి మనం ముందుకు రావాలి. దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పటి వరకు సహాయం చేస్తాడు? ఆ దినం వరకు, యేసుక్రీస్తు దినం వరకు నిన్ను నన్ను దేవుడు కొనసాగిస్తాడని చెప్పేసి రూఢిగా నమ్ముచున్నాను. మనకి ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే మనం ముందుకి ఎట్లాంటి స్థితిలో ఏ విధంగా కూడా మనం వెళ్ళాం. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. 2:13. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు. మీలో కార్యసిద్ధి కలిగి చేసేది ఎవరు? మీలో డెవలప్మెంట్ చేసేది ఎవరు? దేవుడే. డెవలప్మెంట్ ఇచ్చేది దేవుడే, సహాయంగా ఉండేది దేవుడే, అసిస్ట్ చేసేది దేవుడే. అన్నీ దేవుడే చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆలోచించారా? నా కృప నీకు చాలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నా కృప నీకు చాలు అంటున్నాడు. నువ్వు బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణం చేస్తుంది అంటున్నాడు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే కేవలం మన మీద మనకి సరైన అవగాహన లేకపోవడం వల్ల, మనం సరిగా ఎంచుకోకపోవడం వల్ల. సో అపోజిట్ పౌలు తను ఎంచుకున్నాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అన్నాడు. నన్ను బలపరచమని అంటే నేను సమస్తము చేస్తానంటున్నాడు. సమస్తము అంటున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నీకు నాకు వస్తే మనం కూడా సమస్తము చేస్తాం.
ఏ కార్యమైనా చేస్తా, ఏ పరిచర్యైనా చేస్తా, ఏ సర్వీస్ అయినా చేస్తా. ఒకసారి కనుక మనం సంఘం దగ్గరికి వచ్చినప్పుడు సంఘంలో మనకి ఎన్ని పరిచర్యలు ఉన్నాయండి? నెంబర్ ఆఫ్ పరిచర్యలు ఉన్నాయి, చాలా పరిచర్యలు ఉన్నాయి. అందరికీ ఏమంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇవ్వబడింది. సో ప్రతి ఒక్కరు కూడా ఒక పని ఉంది మనకి. ఏ ఒక్కరు పని లేకుండా లేదు, ప్రతి ఒక్కరికి కూడా పని ఉంది. సంఘంలో పని ఉంది, సంఘ పరిచర్యలో పని ఉంది. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం ఎదగలేం, ఖచ్చితంగా ఎదగలేం. ఈసారి చూద్దాం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-8 చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3-8 చదువుతాం. తను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించుడు వాడైతే బోధించుటలోను, హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. చాలా థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు మనం చూస్తున్నాం కదా. సో 3వ వచనంలో ఏమంటున్నాడంటే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడటకై తగ్గిన రీతిగా తన్ను ఎంచుకొనాలి. ఎలా అండి? తగ్గిన రీతిగా. ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే తగ్గిన రీతిగా ఎంచుకోవట్లే. అయితే ఎక్కువ ఎంచుకుంటాం, లేదా తక్కువ ఎంచుకుంటాం. తగిన రీతిగా ఎంచుకోవట్లే. కొంతమంది ఏమో ఎక్కువ ఎంచుకుంటారు, అదొక కేటగిరీ, అదొక నాశనానికి కేటగిరీ అది. కొంతమంది ఏమో తక్కువ ఎంచుకుంటారు, ఇది డ్రాబ్యాక్ కేటగిరీ. కానీ అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు. ఏమంటుంది బైబిల్ వాక్యం మనకి? తగిన రీతిగా. ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు, తగిన రీతిగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి. మీరు క్యాపబుల్ పర్సన్సే. అలా అని ఓకే ఓన్లీ నా మీదే అని కాదు. అక్కడ అపోజిషన్ పౌలు ఇందాక ఏం మాట్లాడుతున్నాడు? నన్ను బలపరచమని నేను సమస్తం చేస్తాను అన్నాడు, కానీ నేను సమస్తం చేస్తాను అన్నాడా? ఆయన ఎలా ఎంచుకున్నాడు? తగ్గిన రీతిగా ఎంచుకున్నాడు. ఏది? దేవుని దగ్గర ఉంటే, దేవుని సహాయం ఉంటే నేను చేయగలను అనుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా తగ్గిన రీతిగా ఎంచుకోవాలి. దేవుడిని పక్కన పెట్టేసి నేను ఎదగలను అంటే ఎదగలేము. అలానే దేవుడిని పక్కన పెట్టుకుని అరే నేను ఎదగలేని చెప్పేసి నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నా అది ఎదగలేము. సో కాబట్టి మనం ఎలా ఎంచుకోవాలి? తగిన రీతిగా ఎంచుకోవాలి. సో మనందరం కూడా ఏమంటారు? క్రీస్తు యొక్క శరీరంలో భాగములుగా ఉన్నాయని చెప్పేసి మనం చదువుతున్నాం. ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. సో చూసాం అక్కడ ఏముంది? ప్రవచన వరం చూసాము, పరిచర్య వరం చూసాము, బోధించడం చూసాం, హెచ్చరించడం చూసాం, పంచిపెట్టడం చూసాం, పై విచారణ చేయడం చూసాం, కరుణించడం చూసాం. సో ఇవన్నీ కూడా సంఘంలో ప్రతి ఒక్కరి బాధ్యతలు. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కృపావరం అయితే ఉంటుంది. నాకేదీ లేదు, దేవుడు నాకేది ఇవ్వలేదు అంటారు కొంతమంది. ఏమీ చేయరు, వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు, ఇందులో మనకి లిస్ట్ ఆఫ్ ఏమంటారు స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి. వాటిలో దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడు అన్నది కనీసం మనం తెలుసుకోవాలని కూడా తెలుసుకోలేకపోతున్నాం. అది తెలియట్లేదు అంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు అని అర్థం. అది తెలుసుకున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా అడుగులు ముందుకు వేస్తున్నావు అని అర్థం. కాబట్టి ఒకసారి ఇక్కడ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నాం. సో మీ యొక్క పరిచర్య ఏంటి? దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడు? దేవుడు నీకు ఏ కృపావరం ఇచ్చాడు? ఏ ఫీల్డ్లో దేవుడు నీకు ఇంట్రెస్ట్ ఇచ్చాడు? లేకపోతే దేవుడు నిన్ను ఎందుకోసం పిలుచుకున్నాడు? నువ్వు ఏ కార్యం అయితే నువ్వు కరెక్ట్గా నేను చేయగలను, ఇది నేను చేయగలను చెప్పేసి నువ్వు దేనికి నమ్ముతున్నావు? ఒకసారి ఆలోచించండి. మీ యొక్క కృపావరం ఏంటి? ఆలోచించారా? సో ఇక్కడ ఎంతమందికి మీ యొక్క కృపావరాలు తెలుసు? చేతులు ఎత్తద్దు. సో మీకు మీరు ఒకసారి ప్రశ్న చేసుకోండి, నా కృపావరం ఏంటి?
ఓకే, నా కృపవరం నాకు తెలుసు, కాసేపు తెలుసు అనుకున్నాం. తెలుసు అనుకున్నప్పుడు ఓకే ఐ కెన్ డూ అనుకుంటున్నావా, లేదా ఐ కాంట్ అనుకుంటున్నావా? ఐ కెన్ డూ అంటే ముందుకు వెళ్తాం, ఐ కాంట్ అంటే వెనక్కి వెళ్తాం. సో దేవుడు నిన్ను నన్ను ముందుకు వెళ్ళడానికి పిలిచాడు, ఎదగడానికి పిలిచాడు, అభివృద్ధి పొందడానికి పిలిచాడు, వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు, నాశనం అయిపోవడానికి కాదు. అవునా కాదు? అవునంటారా కాదంటారా? సో దేవుడు నిన్ను నన్ను ఎదగటానికి ముందుకు తీసుకొచ్చాడు. నా వల్ల కాదు, నేను చేత కాదు, నేను చేయలేకపోతున్నా, ఇవన్నీ వద్దు. డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్. ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు, ఎక్స్క్యూజెస్ అస్సలు వద్దు. నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను చేయలేను, ఇవన్నీ వద్దు. ఇవన్నీ అందరూ చెప్పే మాటలే. విశ్వాసంగా మనం చెప్పకూడదు ఆ మాటలు. ఎవరు చెప్పినా పర్లేదు, కానీ విశ్వాసంగా నాకు చేత కాదు, నా వల్ల కాదు అన్న మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే, ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం కదా, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్స్క్యూజెస్ చెప్పడం మానేసి ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి అందరూ. నన్ను బలపరచమని అందు నేను సమస్తము చేతును. సో ఆ వాక్యాన్ని మనం రిమెంబర్ చేసుకోవాలి. అంతేగాని నా వల్ల కాదు, నేను ఇంతే, వస్తా వెళ్తా అంటే కుదరదు. ఏం చేయాలి? నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేస్తానన్న కాన్ఫిడెన్స్ కావాలి మనకి. అరే అపోస్టల్ పౌలు అయితే గొప్పగా పరిచర్య చేశాడు, నేనంతటి వ్యక్తిని కాదు కదా, నా వల్ల ఎలా అవుతుంది? కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే అపోస్తలుడైన పౌలు కూడా మనిషే. అపోస్తలుడైన పౌలు కూడా దేవుని పోలికలో, ఇందాక మనం ఆదికాండంలో చదువుకున్నట్లు దేవుని పోలికలో సృష్టించబడిన వ్యక్తే. ఆయనకి ఏ అధికారం ఇచ్చాడో దేవుడు నీకు నాకు అదే అధికారం ఇచ్చాడు. ఆయనకి ఏ ఆలోచన ఇచ్చాడో దేవుడు నీకు నాకు అదే ఆలోచించాడు. ఆయనకి ఏ మెంటాలిటీ ఇచ్చాడు, నీకు నాకు అదే మెంటాలిటీ ఇచ్చాడు. కానీ ఆయనేమో తను తగిన రీతికి ఎంచుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? తగిన రీతిగా ఎంచుకోకుండా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈరోజు మనం ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు. ఎక్స్క్యూజెస్ చెప్పడం మానేసి ఏం చేయాలి? ఆ రోజు అపోజిట్ పౌలుకి సహాయంగా ఉన్న దేవుడే ఈరోజు నీకు నాకు సహాయంగా ఉన్నాడు. అంటే కేవలం అపోజిట్ పౌలుకే దేవుడు సహాయంగా ఉండి ఆయనతో పరిచయం నడిపించుకున్నాడా? మనకి నడిపించడా? మనకు తోడు ఉండడా? మన దేవుడు ఎలాంటి వాడు అండి? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. సో ఎప్పుడు సహాయం చేస్తున్నాడు. అపోజిట్ పౌలుకి సహాయం చేసింది ఆయనే, పేతురికి సహాయం చేసింది ఆయనే, యోహానికి సహాయం చేసింది ఆయనే. వాళ్ళందరూ పరిచర్య చేశారన్నప్పుడు నువ్వు నేను పరిచర్య చేయలేమా? చెప్పండి. నీకు నాకు చేత కదా. వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నారు, తగిన రీతిగా వాళ్ళు ఎంచుకున్నారు. మనం తగిన రీతిగా ఎంచుకోలేనప్పుడు నువ్వు నేను ఖచ్చితంగా ఎదగలేము. కాబట్టి ఎక్స్క్యూజ్ చెప్పాల్సి వచ్చినప్పుడు, లేకపోతే డిసప్పాయింట్మెంట్ స్టేట్ వచ్చినప్పుడు, అరే నాకు చేత కావట్లేదు అన్న స్టేట్ వచ్చినప్పుడు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. చూడండి అసలు ఆ కాన్ఫిడెన్స్ ఎలా మనం చెప్పగలమా? నేను అన్నీ చేయగలను, ఏదైనా చేస్తాను. అప్పుడు ఇక్కడ లిస్ట్ ఆఫ్ పరిచర్యలు ఉన్నాయి కదా, అవన్నీ నేను చేస్తా, అవన్నీ నేను చేయగలను చెప్పేసి ఎంతమంది చెప్తారు? అన్నీ చేయలేరు అనుకుంటున్నారా? చేయగలరు. ఎప్పుడు? దేవుడు నీకు సహాయము చేసినప్పుడు. దేవుడు కనుక సరైన డైరెక్షన్, దేవుడు డైరెక్షన్ కనుక నీ జీవితంలో నా జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అన్నీ చేయగలుగుతాం. నేను చేయలేను, నాకు చేత కాదు అనేది ఏది ఉండదు. కాకపోతే నువ్వు నేను ఏం చేయాలంటే తగిన రీతిగా నిన్ను నన్ను ఎంచుకోవాలి. సో నేను ఒక ఇద్దరు వ్యక్తులు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒక ఇద్దరు వ్యక్తులు నేను మీ ముందు ఉంచుతాను. అంతే, వాళ్ళందరూ కూడా, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీకు బాగా తెలిసిన వ్యక్తులే. మనం చాలాసార్లు వాళ్ళిద్దరి మీద వాక్య భాగాలు చాలా విన్నాం. సో ఒకసారి చూసినట్లయితే మోషే, పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో మోషే గారిని కనుక చూసినట్లయితే, మోషేని దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ని తోడుకొని పోవడానికి దేవుడు ఎన్నుకుంటాడు మోషే. అవునా కదా? సో అప్పుడు మోషే మన దేవుడితో ఎక్స్క్యూజెస్ చెప్తాడు. చూద్దాం ఒకసారి. నేను చెప్పడం కన్నా వాక్యమే చదువుతాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఏమంటున్నానండి 3:11లో, నేను ఫరో యొద్దకు వెళ్ళటానికి
ఇశ్రాయేలుని ఐగుప్తును తోడుకొని రావడానికి ఎంతటి వాడిని అన్నాడు. బాబు నేను ఎంతటి వాడిని, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల కాదు అంటున్నాడు. దేవుడేమో పిలుచుకుంటున్నాడు. దేవుడు పిలుచుకుంటున్నప్పుడు మోషే సమాధానం ఎట్లా ఉందండి, నేను ఎంతటి వాడిని, నా వల్ల ఏమవుతుంది, నాకు చేత కాదు అన్నాడు. అప్పుడు దేవుడు రిప్లై ఇస్తాడు చూడండి 12వ వచనంలో, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉండును. ఏమన్నాడండి దేవుడు, నీకు చేత కాదంటున్నావు, నీ వల్ల కాదంటున్నావు, బాగానే ఉంది, కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉండును అంటున్నాడు. ఇంకేంటి నీ ప్రాబ్లం? సరే అక్కడతో ఆగిపోయాడు అనుకుంటారా మోషే? అక్కడతో ఆగలే. 4వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం చూస్తే, నిర్గమకాండం 4వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చూస్తే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా. ఏమన్నాడు? మళ్ళీ ఎక్స్క్యూజ్ తీసుకొస్తున్నాడు మోషే. ఆల్రెడీ ఒకసారి చెప్పాడు నేను ఎంతటి వాడినాను, సరే నేను నీకు తోడుంటానని చెప్పేసి దేవుడు చెప్పాడు, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ ఎక్స్క్యూజ్ తీసుకొస్తున్నాడు. ఏమంటున్నాడు? నాకు నోటి మాంద్యం ఉండి నేను మాట్లాడలేను, నాకు అంత నేర్పరితనం లేదు, మాట నేర్పరితనం నాకు లేదు అంటున్నాడు. అప్పుడు 11వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానికే కానీ, చెవిటివానికే కానీ, దృష్టి కలవానికే కానీ, గుడ్డివానికే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలుకోవాల్సినది నీకు బోధించదని అర్థంతో చెప్పగా. ఏమన్నాడండి? నీ నోటికి నేను తోడుంటా, నువ్వేం మాట్లాడాలో నేను నీతో మాట్లాడతా అని చెప్పేసినా కూడా మళ్ళీ 13వ వచనంలో మళ్ళీ ఎక్స్క్యూజ్ తీసుకొస్తాడు. మోషే మళ్ళీ ఎక్స్క్యూజ్ తీసుకొస్తాడు. ఏమన్నాడు? అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపవలసి తలంచిన వారిని పంపమనగా. మళ్ళీ ఎక్స్క్యూజ్ తీసుకొచ్చాడు. మళ్ళీ ఎక్స్క్యూజ్ చేస్తే ఏమన్నాడు? 14వ వచనంలో, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్యకు అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చినాడు, అతడు నిన్ను చూచి తన హృదయము సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదు. ఒకసారి ఈ సందర్భంగా మనం చూసినట్లయితే ఇక్కడ మోషే 3 సార్లు ఎక్స్క్యూజ్ చెప్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఫస్ట్ ఏమో నేను ఎంతటి వాడిని అన్నాడు. రెండోసారి ఏమన్నాడండి? అరే నాకు మాట సరిగా లేదు, నాకు నోటి మాంద్యం ఉంది, నేను అంత మాట నేర్పరిని కాదు అన్నాడు. 3వసారి కూడా ఏమన్నాడు? అయ్యో నువ్వు పంపాలనుకునే పంపాడు. యాక్చువల్లీ పంపాలనుకున్నది ఎవరిని? మోషేనే పంపాలనుకుంటే నువ్వు ఎవరిని పంపదలిచావు వారినే పంపు, నన్ను కాదు. అంటే నేను ఇంకా వెళ్ళడానికి నేను యోగ్యని కాదు, నాకు చేత కాదు అంటున్నాడు. ఇంకా నాకు చేత కాదు అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? కోప్పడి నీ అన్నని తీసుకెళ్ళు, తనకి నువ్వు నోటి మాటలు అందించు చెప్పేసి చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించినట్లయితే మోషే తనకు చేత కాదు అని చెప్పేసి ఈ యొక్క 3 సందర్భాల్లో చెప్తున్నట్లుగా ఉంది. కానీ ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి ఎవరు నడిపించారు? అహరోను నడిపించాడా? మోషే నడిపించాడు. అహరోను మోషేకి తోడుగా ఉన్నాడు, కొంచెం అసిస్ట్ చేశాడు చెప్పొచ్చు. కానీ ఎవరు నడిపించారు? మోషేనే నడిపించాడు. అరే నేను ఎంతటి వాడిను అని చెప్పేసి అన్నాడు, కానీ ఎంతమందిని నడిపించాడండి మోషే? మీరు ఒకసారి ఆలోచించండి, ఎంతమందిని ఐగుప్తు నుంచి మోషే నడిపించాడు బయటికి? 6 లక్షల మంది మెన్స్ అని ఉంటుంది మనకి చూసినట్లయితే. 6 లక్షల మంది మెన్స్, ఉమెన్స్ పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ వేసుకుంటే అరౌండ్ 4.2 మిలియన్, అంటే దాదాపు 40 lakhs పీపుల్ని ఆయన లీడర్షిప్ తీసుకొచ్చి ముందు తీసుకొచ్చాడు. 40 లక్షల మందిని నడిపించడం అనేది సాధ్యమా? ఒకసారి ఆలోచించండి. అసలు మనం ఇమాజిన్ చేయగలమా? మనం ఒక 100 మందిని డీల్ చేయాలంటేనే కింద మీద పడిపోతూ ఉంటాం. ఆయన నాకు చేత కాదన్నాడు, నాకు మాటలు రావన్నాడు, కానీ ఎంతమందిని నడిపించాడు? 40 lakhs పీపుల్ని నడిపించాడు మోషే. ఏ విధంగా నడిపించగలిగాడు? దేవుడు మోషేకి తోడై ఉన్నాడు, సహాయంగా ఉన్నాడు, నడిపించాడు. తను దాని ఏమనుకున్న ఒక సెల్ఫ్ డౌట్ పెట్టుకున్నాడు, తగిన రీతికి ఎంచుకోలే, నా వల్ల కాదు అన్నాడు. నా వల్ల కాదు, నాకు చేత కాదు అన్న మోషేతో దేవుడు ఏం చేశాడండి? ఒక గ్రేట్ లీడర్గా మోషేని
చేశాడు దేవుడు. ఈరోజు నువ్వు కూడా నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను ఎంతటి వాడిని అని నేను అనుకుంటున్నావేమో కానీ సో దేవుడు నీకు సహాయంగా ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వేమవుతావు? ఒక గొప్ప లీడర్గా అవుతావు, గొప్ప పరిచర్యకుడిగా అవుతావు, గొప్ప సేవకుడిగా అవుతావు. ఎప్పుడు? దేవుడు నీకు తోడై ఉంటే. అంటే నీకు కలిగి ఉన్న ఆ డ్రాబ్యాక్ని బట్టో లేదా నీకు కలిగి ఉన్న నెగిటివ్ని బట్టి మనం ఆలోచించకూడదు. దేవుడు మోషేలో నెగిటివ్ని చూస్తే ఎన్నుకోవాల్సిన పని ఉందా? ఎన్నుకోవాల్సిన పని లేదు. నాకు ఇంకా అనిపిస్తూ ఉంటుంది, మోషే నాకు చేత కాదని ఎలా అనుకుంటున్నాను నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఐగుప్తు ఆ యొక్క ఏమంటారు ఆ ప్యాలెస్లో చాలా ట్రైనింగ్ పొందుతున్న వ్యక్తి. అన్ని రకాల ట్రైనింగ్స్ ఉన్నాయి మోషేకి, అవునా కదా? అంటే అన్ని రకాల ట్రైనింగ్స్ ఉన్నాయి. ఏది ఏమంటారు భౌతికంగా ఉండే ఆ ట్రైనింగ్స్ ఉన్నాయి, మెంటల్గా ఇచ్చే ఆ ట్రైనింగ్స్ ఉన్నాయి, అన్ని ట్రైనింగ్స్ ఉన్నాయి. అన్ని ట్రైనింగ్స్ ఉండి కూడా చివరికి ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడిని అంటున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా చర్చ్కి వస్తున్నాం, ట్రైనింగ్ తీసుకుంటున్నాం, దేవుని వాక్యం ప్రతి ఆదివారం వింటున్న తర్వాత కూడా ఏమంటున్నాం? మోసేలాగానే నాకు చేత కాదు. ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఏమన్నాం? అరే నా వల్లే కాదు, నాకు చేత కాదు. దేవుడు ఏమన్నాడు? నీకు ట్రైనింగ్ ఇప్పించాడు దేవుడు. మోషేని దేవుడు ఎన్నుకోవడానికి ముందే ట్రైనింగ్ ఇప్పించాడేమో ఒక ఐగుప్తు ప్యాలెస్లో. కానీ ఈరోజు నీకు నాకు చర్చ్ అనేది ఒక ట్రైనింగ్ ప్లేస్. ఇక్కడ మనకి ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది, అనునిత్యం మనకి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇంత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా నాకు చేత కాదని కనుక మనలో ఎవరైనా అంటే అది ఎట్లా ఉంటుందండి? మోషే ఇప్పుడు మాటలు చూస్తే మనకి చాలా ఫూలిష్గా అనిపిస్తూ ఉంటాయి. 3 సార్లు దేవుడిని ప్రశ్నిస్తాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు అవును ప్రభువా నేను చేయగలను చెప్పేసి నువ్వు ముందుకు రాకపోతే ఏంటి మన పరిస్థితి? మోషే నాకు చేతగాదనుకున్నాడు, అయినా కూడా దేవుడు వాడుకున్నాడు. సో తగిన రీతిగా నువ్వు ఎంచుకోవాలి. సో మోషేకైతే సెల్ఫ్ డౌట్ చాలా ఉంది, తన మీద తనకి నమ్మకం లేదు, తను చాలా ఏమంటారు నేను ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పేసి, నేను చాలా అయోగ్యుని, నా వల్ల కాదు, నేను చేత కదని చెప్పేసి అనుకున్నాడు. కానీ అలాంటి వాడితో కూడా దేవుడు ఏం చేశాడు? తన పరిచర్య జరిగించుకున్నాడు. సో ఇది ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇంకో వ్యక్తి ఎవరంటే దావీదు. మోషే ఏమో సెల్ఫ్ డౌట్తో నా వల్ల కాదు, నాకు చేత కాదు అనుకున్నాడు. ఇక్కడ దావీదుని చూడదాము. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. సో మనకి దావీదు గొలియాతు స్టోరీ మనందరికీ తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాము. సో చిన్నప్పటి నుంచి మనకి చాలా ఫెమిలియర్ స్టోరీ. ఏంటంటే స్టోరీ ఏంటంటే అది దావీదు గొలియాతుని చంపుతాడు, ఒడిసెల రాయితో కొట్టి చంపుతాడు. సో దానికి ముందు జరిగిన స్టోరీ ఇది. సో 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం చదువును ఒకసారి. 17:26. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు చాలా అక్కడ ఏమన్నాడండి? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పేసి దావీదు ఏమంటున్నాడండి? ఎంతటి వాడు అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఒకసారి చూద్దాం, అదే అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11వ వచనంలో 17వ అధ్యాయం 11వ వచనంలో సౌలును ఇశ్రాయేలు అందరినూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరంట. ఏమన్నారంటే వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? సౌలు అంటే రాజు ఇశ్రాయేలు అందరూ అంటే ప్రజలందరూ కూడా ఆ ఫిలిష్తీయుని మాటలు వినటం ఏమయ్యారు? మామూలు భయం కాదు, బహుభీతులైరి అంట. అంటే ఆయన అసలు వణికిపోయారేమో. బహుభీతులైరి అని చెప్పేసి అన్నదంటే మేబీ వణికిపోయారేమో. అంటే ఫిలిష్తీని చూసి లేదా గొలియాతుని చూసి అందరూ కూడా వణికిపోయారు. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? జీవము గల దేవుని సైన్యంలో తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? ఆడేవాడాడు?
అంటున్నాడు. ఒక సింపుల్గా చెప్పాలంటే ఎంతటి వాడు ఆడేవాడు మన ముందు నిలబడడానికి, దేవుని ముందు నిలబడడానికి ఆడేవాడు అని చెప్తున్నాడు దావీదు. అసలు ఆ కాన్ఫిడెన్స్ చూసారా? ఆ కాన్ఫిడెన్స్ మనకుందా? మనం ఏం చేస్తాం? పరిస్థితులను చూసి, వెనకున్నాలను చూసి, ముందున్నాలను చూసి, వాళ్ళందరిని చూసి మనం భయపడతా ఉన్నాం. అంటే గొలియాతు ఏమన్నా చాలా చిన్నగా కనపడుతున్నాడా? దావీదు ఎవరప్పుడు బాలుడిగా ఉన్నారు. కింద మనకి చూసినట్టయితే 28వ వచనంలో అతడు వాడితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోనికి ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసితివి? అంటే ఒక రకంగా దావీదు ఏమన్నాడు? నేనే చంపేస్తాను అన్నట్టుగా మాట్లాడుతాను. అక్కడ ఎంతటాడు నేనే చంపేస్తానండి అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు తన అన్నలు ఏమన్నాడు? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వేం చేయాలి? గొర్రెలు గాయాలి. నువ్వు చిన్నోడివి గొర్రెలు గాయాలి. ఈ యుద్ధంతో నీకెందుకు, లేకపోతే ఆ బలశాలితో నీకెందుకు అని చెప్పేసి తన అన్నలు ఏం చేశారు? అరే వెళ్ళి పని చూసుకోరా బాబు, నీకు ఉందే కాన్ఫిడెన్స్ ఉందిలే కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి అన్నారేమో తన అన్నలు ఒక రకంగా. సరే ఆయన అన్న బాగానే ఉంది. కింద 33 వచ్చింది కానీ 33కి వచ్చినప్పుడు, సౌలు ఈ ఫిలిస్తీన్కి ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడివి, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావితో. సరే అంతా బాగానే ఉంది. రాజు దగ్గరికి వెళ్తే రాజు ఏమన్నాడు? అరే పిల్లవాడు నువ్వు, ఆడు చూసావు ఎట్లున్నాడు, వాడి ముందు నువ్వేం పనికొస్తావు, నువ్వు అసలు పని చేయవు. ఆడు ఫస్ట్ నుంచి ఏమంటారు యుద్ధాభ్యాసం చేశాడు, మంచి ట్రైనింగ్ తీసుకున్నాడు. వాడేమో ఎంత ఉన్నాడు? 6 మూలు జానడు, అంటే ఒక 9 ఫీట్ పైన ఉన్నాడు. నువ్వు ఒక 5 ఫీట్ ఉంటావు. 5 ఫీట్ ఎక్కడ, 9 ఫీట్ ఎక్కడ? నువ్వు బాలుడివి, ఆడికేమో ట్రైనింగ్ ఉంది, నీకు ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు, నువ్వేం చేస్తావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఆగ్రా బాబు అని చెప్పేసి సౌలు కూడా అదే వర్షంలో చెప్పాడు. అన్నలు ఎంకరేజ్ చేయలే. ఇక్కడ చూస్తే రాజు కూడా ఎంకరేజ్ చేసినట్టు లేదు. అయినప్పటికీ కూడా దావీదు 37వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. 37వ వచనంలో, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అని. సో ఎంతమంది తను డిస్కరేజ్ చేసినా దావీదు కాన్ఫిడెన్స్ కోల్పోయాడండి. అరే నీకు చేత కాదు అని చెప్పేసి వాళ్ళ అన్నలు అన్నారు, రాజు అన్నాడు, అందరూ అన్నారు. అయినప్పటికీ కూడా ఏం చేశాడు? సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ చేతి నుంచి కూడా నన్ను విడిపించును అని కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాడు. సౌలు పొమ్ము ఏమన్నాడప్పుడు? యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అన్నాడు. ఇక్కడ చూసారా దావీదు కాన్ఫిడెన్స్ చూసారా? ఎందుకు, ఎవరి మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు దావీదు? ఇక్కడ మాటలుంటే దేవుని మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు. దేవుని మీద కాన్ఫిడెన్స్తో తను దాన్ని ఎలా ఎంచుకున్నాడు? ఓకే, ఐ కెన్ ఫైట్, ఐ కెన్ డిఫీట్ దట్ ఏమంటారు గొలియాత్ అని చెప్పేసి అనుకున్నాడు. నేను ఆ గొలియాతుని ఓడించగలను, ఆ గొలియాతుని నేను చంపగలను. ఎందుకు? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను చంపగలను చెప్పేసి తను ఎలా నేను ఎంచుకున్నాడు? నేను చంపగలను, ఐ కెన్ అని చెప్పేసి నమ్మాడు. చూసారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్? ఇందాక మోషే కాంటెక్స్ట్లో చూస్తే ఏమంటున్నాడు? మోషే ఆల్రెడీ ట్రైనింగ్ ఉంది. ఒకసారి ఆలోచిస్తే మోషేకి ట్రైనింగ్ ఉంది, అయినా కూడా నాకు చేత కాదు అన్నాడు. ఇక్కడ దావీదుకి ట్రైనింగ్ ఉందా? లేదు. అయినా కూడా ఏమన్నాడు? ఐ కెన్ అంటున్నాడు. సో మనం ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు? మోషే స్టార్టింగ్లో ఉన్న స్థితిలో ఉన్నామా, లేదా దావీదు ఓకే నేను వెళ్తా ముందుకి, నేను వెళ్తా ఫైట్ చేయడానికి, నా ముందున్నది ఎవరు కానీ నాతో ఉన్నది ఎవరు? నా ముందున్నది అంతటి వాడాడు, నా పక్కన ఉన్నది ఎవరు? నాతో ఉన్నది ఎవరు? దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు సహాయంగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అవతల వాడు ఎవడైతే అండి? దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? ఆ కాన్ఫిడెన్స్ దావీదులో ఉంది. ఈరోజు నీకు నాకు ఉందా? దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, లేకపోతే దేవుని పరిచర్యలో భాగస్వాములు ఉన్నప్పుడు, దేవుడు నీకు నాకు ఒక పని అప్పగించినప్పుడు ఐ కెన్ అని చెప్పేసి ముందుకెళ్తున్నావా, లేదా ఐ కాంట్ అని చెప్పేసి మోసేలాగా ఎక్స్క్యూజెస్ చెప్తున్నావా? నువ్వు ఎక్స్క్యూజెస్ చెప్పినా, నువ్వు ఎలా అనుకున్నా, ఏం చేసినా దేవుడు నడిపించాలనుకుంటే దేవుడు సంహవ్ ఆర్ అదర్ వే దేవుడైతే నడిపిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు నేను మనం ఏ విధంగా ఎంచుకుంటున్నావు? ఐ కెన్ అంటున్నామా, ఐ కాంట్ అంటున్నామా? ఏ స్థితిలో ఉన్నాం మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే సో మనకి దేవుడు సహాయంగా ఉంటున్నాడు. సో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11 ఏంటంటే, నన్ను బలపరచమని నేను సమస్తము చేస్తాను.
అదే అంటున్నాడు, దావీదు కూడా అదే అన్నాడు, దేవుడు నాకు తోడే ఉన్నాడు, జీవం గల దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఈ ఫిలిస్తీయుడు అండి ఎంతమందిని వచ్చేస్తా నేను చంపేస్తా అంటాడు. అది కాన్ఫిడెన్స్ అంటే. ఆ కాన్ఫిడెన్స్ ఉందా మనకి? ఆ రకంగా నిన్ను నువ్వు ఎంచుకుంటున్నావా? నేను స్టార్టింగ్లో వేసే ప్రశ్న, నిన్ను నువ్వు ఏ విధంగా ఎంచుకుంటున్నావు? యోగ్యునిగా ఎంచుకుంటున్నావా? చేతనైన వాడిగా ఎంచుకుంటున్నావా? నాకు చేత కాదని ఎలా ఉన్నావు? ఐ క్యాన్ అంటున్నావా? ఐ కాంట్ అంటున్నావా? ఏ స్థితిలో ఉన్నాం మనం ఆలోచిద్దాం. ఎందుకంటే క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న నువ్వు నేను ఐ కాంట్ అనకూడదు. ఎందుకంటే నీకు నాకు ఎవరున్నారు దేవుడుగా? దేవుడు తోడుగా ఉన్నాడు. నడిపించేది దేవుడు, సహాయం చేసేది దేవుడు, వృద్ధి కలిగించేది దేవుడు, అభివృద్ధి ఇచ్చేది దేవుడు. దేవుడు కృప తోడుగా ఉంటుంది, దేవుడు జ్ఞానం తోడుగా ఉంటుంది. సో అవన్నీ కూడా ఏం చేయాలి మనకి? దేవుడు ఆయన రాకడ దినం వరకు నీకు నాకు నడిపిస్తాడంటున్నాడు. ఒక నిశ్చిత ఇచ్చాడు, అంతవరకు నేను నడిపిస్తాను అంటున్నాడు, అంతవరకు నేను నడిపిస్తాను అంటున్నాడు. దేవుడు సగం ఒక నువ్వు స్టార్టింగ్ ఎంటర్ అయ్యి నేను వెళ్ళిపోతాను అంటలే. ఎక్కడి వరకు నడిపిస్తాడు? నువ్వు చేరే వరకు, దేవుడు నీకు స్థానం ఇచ్చే వరకు కూడా దేవుడు నీకు సహాయంగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఈరోజు విన్నాం వాక్యం. సో మన ఆత్మీయ ఎదగలేకపోవడానికి కారణం ఏంటండి? ఐ కెన్ అనే స్థితిలో ఉన్నామా? ఐ కాంట్ అనే స్థితిలో ఉన్నాము. ఐ కెన్ అనే స్థితిలో ఉంటే నేను చేయగలను నమ్మితే దేవుడు సహాయం చేస్తాడు. నేను చేయలేను అనుకుంటే, నా వల్ల కాదనుకుని నువ్వు వెనకాలే ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. కానీ నీకు నాకు ఉన్న ఒక గొప్ప అవకాశం ఏంటంటే, మనకు ఒక ట్రైనింగ్ ప్లేస్ ఉంది, అదే దేవుని యొక్క సంఘము. ఆ సంఘంలో మనందరం కూడా సజీవమైన జీవరాలుగా ఉన్నాం మనందరం. సో మనందరం కూడా దేవుని యొక్క శరీరమే ఉన్నాం. మనందరికి ఒక పని అప్పగించబడింది. ఆ పనిలో మన నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకంగా మన దేవుని యొక్క పని చెయ్యాలి. నేను చేయను, నా వల్ల కాదు అనుకోవడానికి లేదు. దేవుడు ఎవరినైనా నడిపించుకుంటాడు, నడిపించాలనుకుంటే. కాబట్టి సో మన దేవుని మీద నమ్మకం ఇద్దాం. మన మీద, మన ఎబిలిటీ మీద మనం నమ్మకం ఉంచదు. మన మీద కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, కానీ దేవుని మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం కీర్తనలో చదువుకున్నాం, ఉదయకాలం కీర్తనలో మనం ఏం చదువుకున్నామండి? నేను దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాను, దేవుని నమ్ముకొని ఉన్నాను. కాబట్టి మనం దేవుని నమ్ముకొని ఉంటే సమస్తము కూడా సాధ్యమే. దేవుడు ఏమన్నాడు? ఓకే, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు అనుకుంటున్నావా? దేవుడు ఏమన్నాడండి? 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలు అంటున్నాడు. దేవుడి కృప మనకు తోడుగా ఉంది, దేవుని శక్తి మనకు తోడుగా ఉంది, దేవుని యొక్క ప్రసన్నత మనకు తోడుగా ఉన్నప్పుడు సో నువ్వు నేను ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనకి ఏ అడ్డంకి లేనే లేదు, రానే రాదు. సో మనందరం కూడా గురి యొద్దకి మనం పరిగెత్తాలి. సో గురి యొద్దకు పరిగెత్తాలంటే నువ్వు కాన్ఫిడెన్స్ ఏంటో చెప్పనా? నేను పరిగెట్టగలను కాన్ఫిడెన్స్ ఉండాలి. సరే, గురి ఉంది, బాగానే ఉంది. నేను పరిగెట్టలేను అనుకుంటే, నేను నడవలేను అనుకుంటే వెళ్తామా అక్కడ వరకు? వెళ్ళలేము. సో గురి యొద్దకే నేను పరిగెత్తగలను, నేను నడవగలను, నేను పరిగెత్తగలను కాన్ఫిడెన్స్ కనుక నీకు నాకు ఉంటే నువ్వు నేను ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ముందుకి అడుగులు వేస్తూ ఉంటాం. కాబట్టి ఆ రీతిగా సో మనందరం కూడా ఆత్మీయ జీవితంలో మనం తగ్గిన రీతిగా మనం ఏం చేసుకోవాలి? ఎంచుకోవాలి. ఒకసారి చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక 12:3 చదువుతాం. ఒకసారి ఒక వాక్యం చదివితే మనం ముందుకు వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 12:3. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడుకుంటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. చాలు. సో చూస్తున్నారు కదండి, తాను స్వస్థ బుద్ధి గలవాడుటై తగిన రీతిగా తను ఎంచుకోవాలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. కాబట్టి మనం ఎలా ఎంచుకోవాలి? తగిన రీతిగా ఎంచుకోవాలి. కాబట్టి తగిన రీతిగా ఎంచుకుందాం. దేవుడు నీకు నాకు సహాయంగా ఉంటాడు. సో దేవుడు నీకు నాకు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి సహాయం చేస్తాడు. దేవుడి వాక్యం దిగుచున్నాడు.